ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కొలిక్కి రావడం లేదు. కులగణన చిచ్చు అగ్గిరాజడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రిజర్వేషన్ల అంశం ఎంతకీ కొలిక్కి రాలేదు. ఇంతలో బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులపైన కూడా అయోమయం నెలకొంది. మరోవైపు 10th ఇంటర్ పరీక్షలు వస్తున్నాయి. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పట్లో జరిగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. కులగణన లెక్కలు ఇంకా తేరలేదు. మరోవైపు డెడికేషన్ కమిషన్ సిఫారసులపై అయోమయం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై పీఠముడి నెలకొంది. డెడికేషన్ కమిషన్ 2011 జనాభా లెక్కలు కులగణన సర్వేను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు TTT మార్గదర్శకాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. వార్డ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ ఇలా ఆయా స్థానాల్లో బీసీల జనాభాను పరిగణలోకి తీసుకుని వారికి కేటాయించాల్సిన రిజర్వేషన్లపై స్పష్టమైన సూచనలు చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నది. కులగణన ప్రకారం ఎస్సీలకు 17.43%, ఎస్టీలకు 10.45% కలిపి 28% కేటాయించాల్సి ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని పంచాయతీలను పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి వస్తుంది. మిగిలిన స్థానాల్లో బీసీలకు రిజర్వ్ చేసే వీలుంటుంది. ఈ ప్రకారం 56.33% ఉన్న బీసీలకు కేవలం 22% కోటా మాత్రమే దక్కనున్నది. దీంతో కమిషన్ సిఫారసులపై పూర్తిగా అధ్యయనం తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. బీసీలకు ఇవ్వాల్సిన 22% కోటాను జనరల్ గా పరిగణించి పార్టీ పరంగా 42% ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది. 42% కోటా ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ చెబుతుంది. ఇందుకోసం కనీసం 21 రోజుల గడువు కావాల్సి వస్తుందని చెబుతున్నారు. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటే ఫిబ్రవరి 20 లోపే నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. రేవంత్ సర్కార్ అసమగ్ర వైఖరి వల్ల స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ముప్పు పొంచి ఉన్నది. స్థానిక ఎన్నికల్లో 42% అమలు చేస్తామని బీరాలు పలికిన సర్కార్ అసలుకే ఎసరు తెచ్చింది. దీంతో ప్రస్తుతం 28% ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకొని ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల బీసీ రిజర్వేషన్ కోటా లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని కొత్త రాగం అందుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటినే ట్రిపుల్ టెస్ట్ అంటారు. స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. దీంతో రాష్ట్రాలు ఆర్టికల్ 243(d)(6), 248(t)(0) ప్రకారం ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ విధానంపై కర్ణాటకకు చెందిన కృష్ణమూర్తి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై 5 న్యాయమూర్తుల ధర్మాసనం 2010లో తీర్పును వెలువరించింది. సర్వేలో లోపాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఇతర పరిమితుల వల్ల రాజ్యాంగపరంగా బీసీలకు 42% కోటా ఇవ్వడం సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వానికి ముందే తెలుసని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ పరంగా 42% కోటా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని పేర్కొంటున్నారు. ఒడిశాలో బీసీ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పార్టీ పరంగా రాష్ట్రంలో 50% కోటా ఇచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలకు 28% కోటా ఇచ్చి మిగతా జనరల్ చేస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో పార్టీ కోటా వ్యాఖ్యలపై బీసీలు బగ్గుమంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతున్నారు. పార్టీ పరంగా ఇస్తే ఒరిగేదేమీ ఉండదని తెగేసి చెబుతున్నారు.